మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతం చేసిన కనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. ఈ గిబియోనీయులు ఇజ్రాయేల్ ప్రజలు కాదు అని మనం ఎరిగి ఉన్నాం. అయితే యెహోషువ గ్రంథము 9వ అధ్యాయంలో దేవుడైన యెహోవా తన ప్రజల ఎదుట తానే నడుస్తూ ఏ విధంగా అద్భుతాలు చేస్తూ ఉన్నాడో, ప్రతి యుద్ధంలో ఎలాగా ఇజ్రాయేళ్ళు జయమొందుతున్నారో, వారి ఎదుట సముద్రాలైనా నదులైనా ఎలాగా ఎండిపోతున్నాయో ఇదంతా గమనించిన వీరు యెహోషువకు భయపడి మారు వేషంలో యెహోషువ దగ్గరికి వచ్చి పాతగిలిన వస్త్రాలను, పాతగిలిన రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తులను చూపించి బహు దూరం నుండి మేము ప్రయాణం చేసి వస్తున్నాము అన్నట్టుగా నమ్మించి యెహోషువ తమకు హాని చేయకుండా యెహోషువ దగ్గర ఒక ప్రమాణం తీసుకున్న సంగతి మనం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ ఇజ్రాయేలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను అన్న మాట మనం అక్కడ గమనిస్తాం. ఆ తర్వాత వారు మరి దూరస్తులు కాదని తమ సమీపంలోనే ఉన్నటువంటి గిబియా సంబంధించిన మనుషులన్నీ యెహోషువ తెలుసుకుని వారిని అడిగినప్పుడు, మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడేలాగా చేశాము, కాబట్టి మేమందరం నీ వశమునే ఉన్నాము, నీకు ఇష్టం వచ్చినట్టు చేయమని వారు ఆ యెహోషువను అడిగినప్పుడు, అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరుచుకొను చోటను బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమంది వారిని నియమించను. నేటి వరకు వారు ఆ పని చేయువారై ఉన్నారు. అయితే వీరి పట్ల సౌలు ప్రవర్తించిన తీరేంటంటే, ఈ దిన మన పాఠంగా సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో 2వ వచనం మీరు గమనించండి. ఆ 3వ వచనం, రాజుకు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదును, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయదునని వారిని అడగగా. ఎందుకు అంటే సౌలు ఇజ్రాయేలు వారి మీద యూదా వారి మీద ఆసక్తి గలవాడై గిబియోనీయులను హతం చేస్తూ వస్తున్నాడట. యెహోషువ కానీ ఇజ్రాయేల్ పెద్దలు కానీ వారితో చేసినటువంటి నిబంధనను మీరి, ప్రమాణాన్ని మీరి సౌలు ఇలా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తనను బట్టి, ఆ కారణాన్ని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది అని చాలా స్పష్టంగా యెహోవా దావీదుతో మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరములు వరుసగా కలిగినటువంటి మానకుండా ఈ కరువు తొలగిపోనట్లుగా నేనేం చేయాలని యెహోవా వద్ద విచారణ చేయటం, అంశము తెలుసుకున్నటువంటి దావీదు గిబియోనీయులను పిలువనంపించి వారితో మాట్లాడడం, తాను రాజైనప్పటికీ కూడా ప్రాయశ్చిత్తం చేయకోరడం, నిజంగా ఇది ఒక అద్భుతకరమైన ఆధ్యాత్మికమైన ప్రవర్తన. అయితే ఈ గిబియోనీయులు ఏమంటున్నారంటే, సౌలు ఇంటి వారు అంటే మాకెవరైతే శత్రువులు ఉన్నారో, మమ్మల్ని ఎవరైతే హతం చేస్తూ వచ్చారో వారిలో 7 కుమారులను మీరు మాకు అప్పగించండి. మేము వెండి బంగారములు ధనధాన్యాలు ఏమి అడగట్లేదు, కానీ వారిలో 7 కుమారులను మీరు మాకు అప్పగించండి. మేము గిబియాలో యెహోవా సన్నిధిలో ఆ 7 ఉరి తీస్తామని దావీదుకు చెప్పారు. అయితే దావీదు యోనాతానును బట్టి ఆ మెఫీబోషెతును అప్పగించకుండా ఇక సౌలు వంశంలో 7 వెతికి వారికి అప్పగించాడు. ఈ గిబియోనీయులు ఆ 7 తీసుకెళ్ళి ఉరి తీసి చంపేశారు. అయితే దావీదు సౌలు ఎముకలను, తర్వాత యోనాతాను ఎముకలను కూడా తెప్పించి, అలాగే ఈ 7 ఆ కుమారుల యొక్క ఎముకలను కూడా ప్రోగు చేసి సౌలు తండ్రి యొక్క కీసు సమాధి యందు పాతిపెట్టారు. అయితే ఈ దిన పాఠముగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మా ప్రాంతంలో గుడ్డి ఎద్దు చేలో పన్నట్టు అని ఒక సామెత ఉందన్నమాట. గుడ్డి ఎద్దు చేలో పన్నట్టు అంటే దాని అర్థం ఏంటంటే, అది గ్రుడ్డిది కనుక క్రమం పాటించకుండా ఆ పొలం అంతా పాడు చేస్తుంది, ఎటంటే అటు తిరుగుతుంది, పరిగెత్తుతుంది అని. అలాగే మనకు తెలిసిన ఒక అంశం ఏంటంటే, ప్రతి విషయంలో కేవలం ప్రార్థన చేయటమే. ఎందుకంటే ప్రార్థనను ఇలాగ హేళన చేస్తున్నానని మీరు అనుకోవద్దు. యెహోషువ కాలంలో
ప్రజల మధ్యలో అపవిత్రత ఉన్నప్పుడు యెహోషువ ఉపవాసం ఉండి బట్టలు చించుకొని బూడిదలు కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థించమన్నాడా? ప్రార్థించకుండా ముందు లే అన్నాడు, వెళ్ళి అపవిత్రత తీసివేయి అన్నాడు. కనుక ప్రార్థన ప్రాముఖ్యమే అయినప్పటికీ మన వైపు నుండి సరిచేయబడవలసినటువంటి అంశాలను మనమే సరిచేయాలి. కరువు అనేది కనబడిన ప్రతిసారి ఎంతో కొంత నష్టాన్ని తీసుకొస్తుంది. అయితే కరువులో మనం ప్రవర్తించే తీరు ప్రాముఖ్యమైంది. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము దినములలో కరువు కలిగినప్పుడు మీరు 12వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలు చూస్తే, కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు. ఫరో షారాను తన ఇంటికి పిలిపించాడు. ఆ రాత్రి దేవుడు అడ్డుపడకపోతే అబ్రహాముకు తీరని నష్టం కలిగి ఉండేది కదా. ఇక రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి 5 వచనాలు మనం గమనిస్తే, నయోమి ఆ కరువులో బెత్లెహేము నుండి విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళటం తన కుటుంబంతో, మోయాబు ప్రాంతంలో కొంతకాలం నివసించిన తర్వాత తన భర్తను పోగొట్టుకోవటం, 2 కుమారులు మరణించటం, మోడు బారిపోయి తిరిగి బెత్లెహేముకు వెనక్కి రావడం మనం చూస్తాం. కరువు ఉందని బెత్లెహేము నుండి దేవుని సన్నిధి నుండి అటుగా ప్రయాణం చేసింది. తిరిగి సమృద్ధి కలిగిందని దేవుడు దర్శిస్తున్నాడని ఇటుగా ప్రయాణం చేసింది. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి కరువులో ఇస్సాకుకు కీడు కలగకుండా ఆదికాండం 26వ అధ్యాయంలో దేవుడైన యెహోవాయే ఇస్సాకు నద్దకు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఈ కరువులో నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు, నేను చూపించే ప్రదేశంలో నీ నివాసం ఉండు, నీ తండ్రి అయిన అబ్రహాముకు నేను చేసిన వాగ్దానాన్ని స్థిరపరుస్తాను, కరువులోని నేను పోషించి సమృద్ధినిస్తానని. అలా దేవుడు ఇస్సాకు జీవితంలో అద్భుతం చేశాడు కూడా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కరువుకు కారణం ఏంటి? లేదా ప్రతి సమస్యకు కారణం ఏంటి? కారణం మనకు తెలియనప్పుడు పరిష్కార దిశగా మనం ప్రయాణించలేము. ఆ సమస్య నుండి మనల్ని విడిపించగలవాడు దేవుడే. ఆ సమస్యకు పరిష్కారం చూపించేది దేవుడే. అయినా దావీదు ప్రవర్తన ఏంటి? సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో కరువుకు గల కారణం ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేశాడు. కరువు కారణాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు దాన్ని పరిష్కారం చేసుకుంటున్నాడు. ఈ పాఠ ముగింపుగా మీకు ఒక మాట నేను చూపిస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 25వ వచనం నుండి, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. కరువుకు గల కారణం ఏంటో, ఆధ్యాత్మికమైన భౌతికమైన ఈ పంట చేతికి రాకుండా ఉండేదానికి గల కారణం ఏంటో, దేవుడు అనుమతించినటువంటి అనుమతి ఏంటో ఈ వచనంలో మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన అంటున్నాడు, నేను పంపిన నా సైన్యాన్ని వెనుకకు మరల చేసి అవి తిని పాడు చేసినటువంటి పంటను తిరిగి నేను మీకు ఇస్తాను అంటూ నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు అంటాడు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుందరు. ప్రతి పరిస్థితిని పైపైనే యోచించి భౌతికంగా సరిచేసుకునేటువంటి ప్రయత్నాలు చేయకుండా, ఇదిగో దావీదు వలె యెహోవా యొద్ద విచారణ చేయటం, ఆయన మీద ఆధారపడడం మంచిది. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో 32వ వచనంలో అంటాడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడు, మన దేవుడే ప్రతి కరువు కారణాన్ని పరిష్కరించి సమృద్ధిని కలగజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.